హలో గైస్. యూఆర్ వాచింగ్ గేమర్ సిటీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా కొంతమందికి అంకితం ఇచ్చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్స్ మాట్లాడాలి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ దెన్ మై సబ్స్క్రైబర్స్. నా సబ్స్క్రైబర్స్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు నాకు. సో, ప్లస్ రీసెంట్‌గా చిన్న ఇష్యూ అయితే జరిగింది. మొన్న నా లైవ్ స్ట్రీమ్‌లో కొంతమంది అమ్మకి, అబ్బకి సక్కగా పుట్టన్న కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆళ్ళందరూ కొంతమంది ఒకరో లేకపోతే ఇద్దరో లేకపోతే ఎంతమందో తెలీదు. పర్టిక్యులర్‌గా నేనైతే కొంతమంది అనుకుంటున్నాను. వాళ్ళు వాళ్ళ ఛానల్ ప్రొఫైల్ నేమ్స్, ఛానల్ ప్రొఫైల్ ఐడీస్ ఎవరైతే నా లైవ్ చూస్తున్నారో వాళ్ళ పేర్లకి, వాళ్ళ ప్రొఫైల్స్‌కి చేంజ్ చేసుకొని నా లైవ్ స్ట్రీమ్‌కొచ్చి నన్ను కెలికినారన్నమాట. నన్ను తిట్టడము, నన్ను టార్గెట్ చేయడము, ఓవర్‌గా మాట్లాడడము ఇట్లా చేశారు. లిమిట్ ఉంటది భయ్యా. ఏ మనిషికైనా గాని ఒక లిమిట్ అనేది ఉంటది. నాలాంటి మొరటు నా కొడుక్కి లిమిట్ అనేది చాలా తక్కువుంటది. వచ్చి కెలికినారు. వాళ్ళని యేసుకున్నా. వాళ్ళని యేసుకున్నా. వాళ్ళని యేసుకున్నా. అంతేగాని నా సబ్‌స్క్రైబర్స్‌ని ఒక్క మాట అనలేదు. నా సబ్‌స్క్రైబర్స్‌ని ఎప్పుడు నేను వాళ్ళని డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా నేనెప్పుడు ఒక్క మాట గూడా మాట్లాడను. ఎందుకంటే మై సబ్‌స్క్రైబర్స్ ఈస్ నాట్ జస్ట్ మై సబ్‌స్క్రైబర్స్. మై సబ్‌స్క్రైబర్స్ ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ అండ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. సో, నాకి నా ఫ్యామిలీ నాకెంత ఇంపార్టెంటో, నా సబ్‌స్క్రైబర్స్ నాకంత ఇంపార్టెంట్. వాళ్ళనైతే ఒక్క మాట కూడా అనను. ఎందుకంటే వాళ్ళిప్పుడు నాతో జాయిన్ అయిన వాళ్ళు కాదు. 4-5 ఇయర్స్ నాతో పాటు జర్నీలో ఒక పార్టే ఉన్నవాళ్ళు వాళ్ళంతా. ఈ చెత్త నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ అమ్మకి, అబ్బకి సక్కగా పుట్టన్న కొడుకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నా సబ్‌స్క్రైబర్స్‌కి మధ్య ఒక రిఫ్ట్ పెట్టాలని జెప్పేసి, అంటే లైక్ ఒక బ్రేక్ చేయాలని జెప్పేసి, ఒక బాండ్ అనేది బ్రేక్ జేయాలనే ఉద్దేశ్యంతో, ఒక వీడియో అనేది పెట్టినారన్నమాట. నేను ఇట్లా ఏదో మొన్న గేమ్స్ గురించి కామెంట్ చేశానని జెప్పేసి, నాకు ఈ గేమ్ నచ్చలేదని జెప్పేసి, నా లైవ్ స్ట్రీమ్ నా ఇష్టం, నా కంటెంట్ నా ఇష్టం. చూస్తే చూడు లేదంటే దెంగేయ్. అంతేగాని నాకు గేమ్ నచ్చలేదంటే నీక్యాడ రాడ్ దిగుతందిరా నీ డాష్ నా కొడక. నీక్యాడ రాడ్ దిగుతందో జెప్పు. నాకిక్కడ రాడ్ దిగుతందన్నా నువ్వు గేమ్ బాగాలేదన్నావు అని జెప్పు. నేను ఓకే. ఓకే. నాకు గేమ్ బావుందని జెప్తా. ఎందుకంటే నీకు రాడ్ దిగుతాంది గాబట్టి, అది దింపుకోకుండా ఉంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా మొన్న వీడియో పెట్టాడు. నేను 90 రాడ్ పెట్టాను దానికి. 90 రాడ్ స్టీల్ రాడ్. పక్కా స్టెయిన్‌లెస్ స్టీల్ రాడ్ తీసుకొచ్చి దింపిన వానికి ఎన్ని రంధ్రాలున్నాయో అన్ని రంధ్రాలను దింపిన ఆనికి. ఈ లోఫర్ నా కొడుకు, జీలో దమ్ము లేని నా కొడుకు వాని ఛానెల్‌లో పెట్టుకోకుండా ఏదో ఛానెల్‌లో పెట్టుకున్నాడు. ఏదో కొత్తగా లేకపోతే యూజ్ చేయడు అసల ఆ యూట్యూబ్ మెయిల్ అనేది యూట్యూబ్ ఛానెల్ అనేది సెపరేట్‌గా అప్పటికప్పుడు క్రియేట్ చేసినట్లు ఉన్నాడు. చేసి ఆ మెయిల్‌కి ఛానెల్‌లో వీడియో అనేది అప్‌లోడ్ చేసుకున్నాడు. ఈ జీలో దమ్ము లేని నా కొడుకు. ఇలాంటి డాష్‌లో దమ్ము లేని నా కొడుకులందరొచ్చేసి నా మీద పడి చిల్లర ఎగురుకొని సస్తున్నాడు. వాడొకటన్నాడు భయ్యా నేను వీడియో అంతా చూడలేదు. చూడాల్సిన అవసరం లేదు. వాడొక మాట అన్నాడు. ఏందంటే నేను అందరి మీద పడి శవాల దగ్గర చిల్లర ఏరుకుంటా ఏదో సంథింగ్ అని జెప్పేసి. నేను శవాల దగ్గర చిల్లర ఏరుకుంటే నా దగ్గరకొచ్చి చిల్లర ఏరుకుంటున్నారా నువ్వెంత పెద్ద లోఫర్ నా డాష్ నా కొడుకువో నీకే తెలియాలది. నా దగ్గరికొచ్చి చిల్లర ఏరుకుంటున్నారు. నా దగ్గర ఏం లేదు. నేనే శవాల దగ్గరికెళ్ళి చిల్లర ఏరుకుంటున్నా అంటే, నా దగ్గరకొచ్చి చిల్లర ఏరుకుంటున్నావురా నీ అమ్మ నువ్వు డాష్ నా కొడకా! నీకే తెలియాలి. ఎంత పెద్ద లోఫర్ నా ముండా నింజా నా కొడుకువో నీకే తెలియాలది. సో, చూడు భయ్య నేను నార్మల్‌గా చాలా కామ్‌గా ఉంటా. చాలా కూల్‌గా ఉంటా. ఎప్పుడు నవ్వుతానే ఉంటా. ఎప్పుడు నవ్వుతానే ఉంటా నేను. తిడతా గూడా నవ్వుతానే తిడతాను. అంత కూల్‌గా, అంత కామ్‌గా ఉంటా నేను. కానీ ఇలాంటి లోఫర్ నా, డాష్ నా కొడుకులొచ్చి నా పేషెన్స్‌ని మెజర్ చేస్తారు. చాలా కూల్‌గా ఉండేకి ట్రై చేస్తా. చాలా కామ్‌గా ఉండేకి ట్రై చేస్తా. చాలా పద్ధతిగా ఉండేకి ట్రై చేస్తాను. ఎందుకంటే నా మెయిన్ ఏమంటే ప్రతి ఒక్కరు పిల్లలని లేదు, పెద్దలని లేదు, ఫ్యామిలీ అని లేదు. ప్రతి ఒక్కరు నా కంటెంట్ చూడాలి. అప్పుడు ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందనే ఉద్దేశ్యంతో కంటెంట్ చేస్తాను నేను. చాలా పద్ధతిగా ఉండేకి ట్రై చేస్తాను. లేకపోతే ఎందుకంటే నాకు తెలుసు బూతులు ఇలాంటివి యూజ్ చేసినప్పుడు కొంచెం ఫ్యామిలీ వాళ్ళకి నచ్చవు. అండ్ వాళ్ళకి కొంచెం చిరాకొస్తుంది. ఇరిటేషన్ అనేది వస్తుంది చూసినప్పుడు. అందుకని నేను చాలా వరకు కామ్‌గా ఉండేకి చూస్తాను. నా లొకాలిటీ నేను పెరిగిన విధానము లేకపోతే నా రీజన్ ఎలాంటిదైనా కానీ, ఎంత మొరటోడిని, మొండోడిని, చెత్త నా కొడుకునైనా గాని, ఒక పద్ధతి, డీసెన్సీ అనేది మెయింటైన్ చేయాలని చూస్తాను.
కానీ ఇట్లాంటి ముంజా కొడుకులు ఎవరైతే ఉన్నారో, మధ్యలో వచ్చి గెలికి నా పేషెన్స్‌ని బ్రేక్ చేస్తూ ఉంటారు. సో, ఐ హావ్ మై లిమిట్స్. ఆ లిమిట్స్ బ్రేక్ అయినప్పుడు, ఆ లిమిట్స్ క్రాస్ చేసినప్పుడు ఐ కాంట్ కంట్రోల్ మైసెల్ఫ్. సో, కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. చెక్కేస్తా. అదే ఇప్పుడు చేస్తున్నా. చూడు భయ్య, నాకేదైనా గేమ్ నచ్చలేదంటే, అది నాకు నచ్చలేదంటాను. నీకు నచ్చింది నువ్వు ఆడుకో. అండ్ కొంతమంది యూట్యూబర్స్ గురించి కూడా మాట్లాడాలి భయ్య. చెత్త నా డాష్ నా కొడుకులున్నారు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే, నేను వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాను కొంతమందితో. అండ్ చాలా పరిచయాలున్నాయి. ఇప్పటికి నేను వాళ్ళ ఫ్రెండ్స్ లాగానే కన్సిడర్ చేస్తాను. అందుకే వాళ్ళ మీద నేను ఇప్పటికీ మా మధ్య ఎంత రిఫ్ట్ అనేదొచ్చినా గానీ, ఎంత బ్రేక్ అయినా గానీ, ఎంత దూరం ఉన్నా గానీ, నేను వాళ్ళ ఫ్రెండ్స్ లాగానే కన్సిడర్ చేస్తున్నా. ఏదో ఒక రోజు ఒక టైం వస్తుంది. సో, మళ్ళంతా నార్మల్ అయిపోతుంది. సో, మళ్ళంతా మాట్లాడుకుందాం అనే ఉద్దేశ్యంతో నేనైతే ఉన్నాను. బట్ ఈ డాష్ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు డైరెక్ట్‌గా టార్గెట్ చేయడం మొదలుపెట్టినారండి. ఆ వీడియో కింద "ఏంది బ్రో ఇలా చేస్తున్నావు? సో, వాడు నిన్నేమనలే కదా! ఇలా చేయడం కరెక్ట్ కాదు. సో, వాడికి తెలియక మాట్లాడిండొచ్చు, తెలిసి మాట్లాడిండొచ్చు. సో, వాడు మాట్లాడిన దాంట్లో తప్పుండొచ్చు. బట్ ఇలా నువ్వు వాడిని పర్సనల్‌గా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని" చెప్తే ఆ పద్ధతి చాలా పద్ధతిగా ఉంటది. మాట్లాడేది గానీ, ఏదైనా గానీ ఇంటరాక్షన్ గానీ పద్ధతిగా ఉంటది. బట్ ఇక్కడ ఈ డాష్ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, ఆ చెత్త నా కొడుకుని సపోర్ట్ చేస్తా, వానితో వీడియో చేపిచ్చి, ఈ ఛానెల్‌లో క్రియేట్ చేపిచ్చి, దాంట్లో వీడియో పెట్టిచ్చి, దాని కింద కామెంట్‌లు 30, 40 వచ్చాయి కామెంట్‌లు. ఈయనమ్మ ఎవరికి పుట్టినారో తెలీదీళ్ళు. చెప్తున్నా కదా! ఎవరికి పుట్టినారో తెలీదు. ఇంతవరకు వాడి యూట్యూబ్ జర్నీలో ఒక్కడికి గూడా ఇలా సపోర్ట్ చేసిండాడు. ఈ డాష్ నా కొడుకు ఎవడైతే సపోర్ట్ చేసారో ఆ వీడియో కిందకెళ్ళి, ఈ డాష్ నా కొడుకులో ఒక్కరికి గూడా ఇలా సపోర్ట్ చేసిండ్రు యూట్యూబర్స్‌కి. 4, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఒక్కొక్కరు. నేనైతే 5, 6 ఇయర్స్ నుంచి యూట్యూబ్‌లో కష్టపడుతున్నాను. వాళ్ళ లైఫ్‌లో ఇలా కష్టపడి యూట్యూబ్ కోసం వాళ్ళ లైఫ్‌ని అంకితం జేసి గేమింగ్ అనేది ఒక ప్యాషన్‌గా పెట్టుకొని కష్టపడే వాళ్ళకి ఇంతవరకు ఇలా ఒక్కరు కూడా సపోర్ట్ చేసిండ్రు. ఇలాంటి లోఫర్ నా కొడుకుల వల్లనే పీసీ గేమింగ్ కమ్యూనిటీ అనేది డాష్ గూడ్చిపోతాంది. ఈ చెత్త నా కొడుకుల వల్ల. అరేయ్! నువ్వు సక్కగా పుట్టింటే ఎవడికి సపోర్ట్ చేయాలో ఆళ్ళకి సపోర్ట్ చెయి. కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చెయి. 10 మందికి యూజ్ అయ్యే పని చెయి. ఇట్లాంటి లోఫర్ నా కొడుకుల్ని సపోర్ట్ చేసి, లోఫర్ నా కొడుకు ముంజా పనులన్నీ చేయొద్దు. ఇలాంటి ముంజా పనులన్నీ, నింజా నా కొడుకులాగా ముంజా పనులన్నీ చేయొద్దండి. ఒక పద్ధతనేది ఉంటది. ఆ పద్ధతనేది ఫాలో అవ్వండి. అసలు ఏమన్నానారా ఒక ఒక పద్ధతి, ఒక రెస్పెక్ట్‌ఫుల్‌నెస్ అనేది లేకుండా ఒక పర్సనల్‌గా ఒక యూట్యూబర్‌ని టార్గెట్ చేస్తుంటే, వాడికెళ్లి సపోర్ట్ చేసే లేకి నా కొడుకుల్లో ఏందిరా మీరు? ఇంత లేకి నా కొడుకులేంట్రా? ఇంత చెత్తగా ఒక యూట్యూబర్ ఉంటాడని నా లైఫ్‌లో ఇప్పుడే చూస్తున్నా నేను. సపోర్ట్ లేదురా మింగించుకుంటానంరా మనము. సపోర్ట్ లేక మింగించుకుంటానము. మళ్ళా ఇంకా మింగించుకోవడం ఏందిరా? ఉన్నవాడిని కూడా దెంగేసేసి, ఆ కమ్యూనిటీలోంచి ఆల్రెడీ కష్టపడుతున్నాడు. 5-6 ఇయర్స్ నుంచి ఒక సీనియర్‌గా కష్టపడుతున్న సీనియర్ అని చెప్పుకొని బట్ స్టిల్ ఒక 5-6 ఇయర్స్ నుంచి యూట్యూబ్‌లో కష్టపడుతున్నాడు. వానికి ఎట్లా సపోర్ట్ చేయలే. ఇట్లా మళ్ళా ఇట్లా వాడిని మళ్ళీ ఇట్లా గెలికి వాడిని ఇరిటేషన్ తెప్పించి వాడిని దెంగిచ్చేయాలా వాడిని ఈ కమ్యూనిటీ నుంచి అని ఒక పనిగా పెట్టుకొని చేస్తున్నారు ఈ లోఫర్ నా ముంజా నా కొడుకులు ఒక్కొక్కరు. నీ అమ్మకి సక్కగా పుట్టింటే, నీకు కష్టం విలువ దెలుస్తే సపోర్ట్ చేసేవానికి సపోర్ట్ చెయి. లేదంటే దెంగేయి. అర్థమైందా? నీ పని నువ్వు జూసుకో. నా పని నేను జూసుకుంటున్నా. నీ అమ్మ గెలిగినా ఉండి గుద్ద దెంగేస్తా నేను. చూడు భయ్య ఫైనల్లీ ఒకటైతే చెప్తాను. గేమింగ్ ఈస్ నాట్ ఎక్స్‌క్లూజివ్. చూడండి భయ్య గేమింగ్ అనేది ఎవడికి ఎక్స్‌క్లూజివ్ గాదు. ఎవడి అబ్బ సొత్తు కాదు. గేమింగ్ అనేది ఎవడబ్బ సొత్తు గాదు. ఎవడికి నచ్చిన గేమ్ వాడు ఆడుకుంటాడు. నీకుండే ఇష్టాలు నీకుంటాయి. ఎవడికున్నే ఇష్టాలు వానికుంటాయి. వాడికి నచ్చిందంటే నచ్చిందంతే. నీ అమ్మ నువ్వు మధ్యలో ఏళ్ళు పెట్టి దెంగొద్దు నువ్వు. గుద్ద దెంగేస్తా నిన్నే. ఎవడికి నచ్చిన గేమ్ వాడు ఆడుకుంటాడు. వాడిష్టం వానిది. నీ ఇష్టం నీది. నీకు నచ్చింది నువ్వు తింటావురా పిచ్చి పుల్కాగా. నీకు నచ్చనిది తీసుకొచ్చి నీ ముందర పెట్టి తిన్నంత తింటావురా నువ్వు ముండాగా. అట్లే ఇది గూడా. ఎవడికి నచ్చింది వాడు ఆడుకుంటాడు. ఎవడికి నచ్చిన పని వాడు చేసుకుంటాడు. రేయ్! నీకు నచ్చిన పని నువ్వు చేసుకో. నీకు నచ్చినట్టు నువ్వుండు. నీ పని నీది, వాడి పని వాడిది. నా పని నాది. ఎవడి పని వాడు చేసుకుంటాడిక్కడ. నీ యబ్బరేయ్! ఇంకొకసారి ఏళ్ళు బెట్టి గెలికినావనుకో, ఈ అందులో ఈ గేమింగ్‌లో ఏళ్ళు బెట్టి గెలికినావనుకో రేయ్! నీకు ఏ అర్హత ఉందని నువ్వు గేమింగ్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నావురా నేనన్నా ఒక 5 ఇయర్స్ నుంచి ఒక కంటెంట్ చేస్తున్నాను. గేమింగ్ గురించి ఒక
వీడియో అన్నా అప్‌లోడ్ చేశాను నా ఛానెల్‌లో. గేమింగ్ కంటెంట్ అనేది చేస్తున్నాను కాబట్టి ఏదైనా మాట్లాడాలన్నా నాకు ఇంతన్నా అర్హత ఉంది. నాకు ఇంతన్నా ఉంది. నీ యబ్బ దీంట్లో నీకెంత అర్హత ఉందని నువ్వు గేమింగ్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నావురా? లోఫర్ నా డాష్ నా కొడకా! ఆ! చూడు భయ్యా, గేమింగ్ ఈజ్ ఎ ప్యాషన్. ఇదొక సాక్రెడ్‌గా భావిస్తాను నేను. ఇదొక ప్యాషన్ అంటే చాలా రెస్పెక్టబుల్‌గా భావిస్తాను నేను. గొప్పగా భావిస్తాను నేను. సో, దీనికోసం నేను చేసేదేదో చేస్తున్నాను. నా ప్రయత్నం ఏదో చేస్తున్నాను. సో, నా దగ్గర డబ్బులుండొచ్చు, లేకపోవచ్చు, పేదోడిని అయ్యుండొచ్చు. సో, మిడిల్ క్లాసోడిని అయ్యుండొచ్చు. ఏదైనా గాని నా సిట్యుయేషను. నేను కష్టపడేది కష్టపడుతున్నాను. కంటెంట్ చేయాల్సిందేదో చేస్తున్నాను. సో, ఐ యామ్ డూయింగ్ మై బెస్ట్. సో, ఈ గేమింగ్ అనేది నువ్వు చేయాలనుకుంటే చెయ్యి. కష్టపడు. కమ్యూనిటీ కోసం ఏదైనా చెయ్యి. అంతేగాని ఇలా చేసే వాళ్ళని టార్గెట్ చేసి నీ యబ్బా కుత్త చెక్కేస్తా నీకు మళ్ళీ చెప్తున్నాను నేను. ఆడికి చాలా కంట్రోల్ చేసుకుంటున్నా భయ్య. వాడకూడదు, బూతులు వాడకూడదు అని కంట్రోల్ చేసుకుంటా కానీ వచ్చేస్తున్నాయి. సో, నేను మనిషినే కాదు, దేవుడిని కాదు కదా! ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉండవు. సో, కాబట్టి ఒకటైతే గుర్తుపెట్టుకోండి భయ్య. గేమింగ్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. గేమింగ్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. ఇట్ డజంట్ ఓన్లీ బిలాంగ్స్ టు యూ. గేమింగ్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ప్రతి ఒక్కరికి చెందుతుంది. నీకు మాత్రమే సంబంధించింది కాదు. నీకు మాత్రమే చెందింది కాదురా లోఫర్ నా కొడకా! నీకు నచ్చింది నువ్వు ఆడుకుంటావు. నాకు నచ్చింది నేను ఆడుకుంటాను. నీ యబ్బా! నీ గురించి నాకు తెలీదు. నా గురించి నీకు తెలీదు. అయినా కూడా ఏలు పెట్టి గెలికినవురా నీ యమ్మ రేయ్! చూసుకో మళ్ళీ చెప్తున్నాను. నీ పని నువ్వు చూసుకో బావుంటది. నీకు బావుంటది. నాకి బావుంటది. ప్రతి ఒక్కరికి బావుంటది. ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉంటారు. ఇంతవరకు లేని పంచాయతీలన్నీ పెడుతున్నావురా నువ్వు లేకి నా కొడకా! నీ పని నువ్వు చూసుకో. మళ్ళీ చెప్తున్నాను. నీ పని నువ్వు చూసుకో. అందరికి బావుంటది. మెయిన్ నీకు బావుంటది. లేదనుకో రేయ్! ఎన్ని రంధ్రాలున్నా అన్ని రంధ్రాల్లో గ్యాప్ లేకుండా దింపుతానే ఉంటా రాడ్లు. నీ యబ్బ అసలు రాడ్ పీకినావంటే మళ్ళా రాడ్ పెడతాను నేను. రాడ్ పీకినావంటే మళ్ళా రాడ్ పెడతాను. నా కొడకా తినడానికి గూడా గ్యాప్ ఉండదు. బాత్రూమ్ పోవడానికి గూడా గ్యాప్ ఉండదు నీకు చెప్తాను. సో, ప్రశాంతంగా ఉంటున్నా నేను. ప్రశాంతంగా ఉండని నన్ను. నన్ను సైకో నా కొడుకునిగా మార్చొద్దు. నువ్వు శాడిస్ట్ నా కొడుకువైతే నేను సైకో నా కొడుకుని నా కొడకా. మామూలుగా ఉండదు చెప్తాను. నన్ను ఇలానే ఉండని, మనిషిలాగా ఉండని, సైకోలాగా మార్చొద్దు. సో, ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. ప్రశాంతంగా ఉందాం. సో, ఎవరికైనా గాని హేటర్స్ ఉన్నారంటే, నీకు జీబలుపు ఎక్కువయిందంటే పోయి రాడ్ పెట్టుకో. నన్ను గెలికి పెట్టించుకోవద్దు. నీకు బావుండదు, నాకు బావుండదు. అది నువ్వు పెట్టుకున్నావంటే అది నీకు బావుంటది. నా నా పనిని నేను ఏమి చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి అందరికీ బావుంటది. సో, ఎవరికి నచ్చిందో వాళ్ళు చేసుకోండి. పక్కనోడి దాంట్లో ఏలు పెట్టొద్దండి. నన్ను మాత్రం మెన్షన్ చేయొద్దండి. నా పేరెక్కడైనా మెన్షన్ చేశారంటే మామూలుగుండదు. చెక్కేస్తాను. ఓకే గైస్. సో, ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో, వీడియోకి మర్చిపోకుండా లైక్ కొట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయొద్దండి. ఫ్రెండ్స్‌కి మాత్రమే చేయండి. అండ్ ఎలాంటి హేటర్స్ మీకు తెలిస్తే ఆ లోఫర్ నా కొడుకులకు కూడా షేర్ చేయండి. చూడాలి ఈ వీడియో. సో, వాళ్ళకి జీలో కాలి, ఎక్కడెక్కడనో కాలి, మళ్ళా వాళ్ళు ఏదో ఒకటి కెలకాలి నన్ని. వీడియో పెట్టాలనుకుంటే పెట్టమను. నీ యమ్మ నేను అదే పనిగా పెట్టుకుంటాను. వాడి గుద్ద దెంగుతానే ఉంటాను నేను. సో, ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి. అండ్ హైప్ చేయండి. మొత్తం హైప్ అంతా ఈ వీడియోకే వాడండి. సో, ఇంకొకసారి మనల్ని గాని, మన ఛానల్‌ని గాని, మన సబ్‌స్క్రైబర్స్‌ని గాని ఎవ్వడు ఏలెత్తి చూపియకూడదు. ఎవ్వడు మాట్లాడకూడదు. వాడి పని వాడు చేసుకునేలాగా మనం చేయాలి. సో, కాబట్టి మీరు చేసేది మీరు చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి. అది ఇంపార్టెంట్. సో, ఓకే గైస్. సో, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళా మీ ముందుకొచ్చేస్తాను. బై బై. టాటా. సీ యూ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సీ యూ గైస్.